అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. మేము ముంబై నుంచి గిర్ అభయారణ్యాన్ని చూడడానికని కార్లో బయలుదేరామండి. మొదటి రోజు స్టే ఏమో వడోదర, గుజరాత్. అక్కడ స్టే చేసాం నైట్. అక్కడ ఉండే కృష్ణ మందిరానికి వెళ్ళామండి ఈవినింగ్. అది మీకు చూపిస్తున్నానండి. ఇది తులసి పూజ చేశారండి ఆ రోజు. కార్తీక మొదటి రోజు అవడం వల్లను, కానీ మేము వెళ్ళే సమయానికైతే మందిరం మూసింది. చాలా నిరుత్సాహంతో ఉండి చుట్టూ అంతా చూసామండి. రంగోలీలు పెట్టారండి, ఎవరో రంగోలీ వేశారు. ఆ ప్రాంగణం అంతా మీకు కూడా చూపించాలి, చాలా బాగుందని చెప్పి మీకు చూపిస్తున్నానండి. మందిరం అది మనం చూస్తున్నది. వెనకనున్న గోశాల ఉందండి. గోశాలకు వెళ్ళే దారి ఇది. రెండు పక్కల చక్కగా ఎంత బాగున్నాయో తెలియదండి, చెట్లు లైట్లతోటి. మేము దీపావళి మరుసటి రోజు వెళ్ళామండి. అసలు ఇంకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు, అంత బాగుంది ప్రకృతి వాతావరణం. నాకున్న టైం చాలా తక్కువ, అందుకని గబగబా ఆ వెనకనున్న గోశాల కూడా చూద్దాం ఒకసారి అని వెళ్ళాము. ఈ లోపున కృష్ణ మందిరం తలుపులు తీస్తారేమో అని చెప్పి వెళ్ళాము. అలాగే కరెక్ట్గా మేము అన్నీ చూసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఉన్న మొక్కలన్నీ లైట్లతో చాలా బాగా అలంకరించారు. చూడండి ఎంత బాగుందో. ఆ అందాలు మీరు కూడా చూసి ఆనందించాలని మీకు కూడా చూపిస్తున్నాం. ప్రతి మొక్కని చెట్టుని కూడా ఎంత చక్కగా అలంకరించారో శ్రద్ధతో అనిపిస్తుందండి. ఆ శ్రద్ధకే మనం భక్తి శ్రద్ధ రెండు అక్కడ కనిపిస్తున్నాయి చెట్టుని. తిరిగి గోశాల నుంచి వస్తున్నప్పుడు మందిరానికి అన్నమాట. అన్నమాట తలుపులు తీశారు, కరెక్ట్గా అలంకరణ అయ్యి హారతి ఇచ్చారు. అక్కడ ఫోటోలు వీడియోలు చాలా బాగుందండి. ఇంకా టైం ఉండి డీటెయిల్గా తీయగలిగితే బాగుండేది. ఏమైనా మీరు కూడా ఈసారి ఇక్కడికి వస్తే మాత్రం మిస్ కాకుండా చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతా అనుకుంటాను. ఇది జగన్నాథ స్వామి అండి. హారతి సమయంలో తీసినవి ఇవన్నీ. అంటే ఫస్ట్ ఇక్కడ జగన్నాథ స్వామి, తర్వాత రాధాకృష్ణులు అండి.